వాక్యము లోతులోనికి వెళ్ళకుండా ఆ తోట మిమ్మలను వేరే వైపుకు తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. దొంగ బోధకులు ఉన్నారు, వారు మిమ్మల్ని మోసం చేస్తారు, ఆశీర్వాదాన్ని మిమ్మల్ని డైవర్ట్ చేస్తారు. కాబట్టి నేనేమంటున్నాడు అంటే, ఇక్కడ నిజము అన్నాడంటే అబద్ధం ఉందని అర్థం చేసుకోవాలి. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి నాలో ఫలింపని, నాలో అనండి అందరూ, అందరూ అనుకో, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఏం చేయాలి? పారేసేయాలి. అన్నం వండేటప్పుడు మట్టి గడ్డలను ఏం చేస్తారు? పారేస్తారు. హలో, ఇటు చూడండి, నా ఇంక చూడండి. కొంతమంది మట్టి గడ్డలు తిన్నారా? మీరు తిన్నారండి, తిన్నారు. అందుకే రక్తం లేనోళ్ళలాగా మీరు అయిపోయారు. పాండు రోగం వచ్చింది. ఏ రోగం? మట్టి గడ్డలు తింటే. చాక్ పీసులు తిన్నాము స్కూల్లో, తిన్నారా మీరు? నేను తినలా. పలపాలు తిన్నారు, రక్తం ఏమైపోయింది? ఈ సింధు ఇందాక చెప్తుంది కదా, చిన్నప్పుడు చేసే పనులు ఏంటంటే ఒక్కొక్కళ్ళు ఒక బలహీనత వచ్చేస్తుంది. రక్తహీనత ఎప్పుడైతే అవుతుందో, ఒకసారి బ్లడ్ 5కి వచ్చేసింది. మాకు అర్థం కాల. లక్ష్మీ టవర్స్లో ఉన్నాం మేము అప్పుడు. ఇక్కడ ఇల్లు బాగా పురుగులు రాలిపోతున్నాయి, ఎలుకలు చచ్చిపోయి లోపల కర్ర లోపల ఉండిపోయి, ఆ రోజులు పైపులు కాదనమాట, రాలిపోతున్నాయి. అప్పుడు ఉంటే మేమందరం లోపలికి వెళ్ళిన తర్వాత ఆ మోటార్ సైకిల్ సైలెన్సర్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి వంగి వాసన వస్తుంది. మేము గమనించలే, ఏంటి బయట ఆడుకుంటుందో మేము అనుకుంటున్నాం. తర్వాత పెట్రోల్ వాసన వస్తుంది అంటుంది, మాకు అర్థం కావట్లా. అప్పుడు కంచర్ల సుధాకర్ గారు ఎండి ఒక డాక్టర్ దగ్గర తీసుకువెళ్తే ఆయన టెస్టులు చేపిస్తే బ్లడ్ 5 ఉంది. రక్తహీనత వలన కలిగే సైడ్ ఎఫెక్ట్స్. ఇలా చాలామందిలో కొంతమంది ఏసీ దగ్గరికి వెళ్ళి ఆ గాలి వస్తున్న దాని దగ్గరికి వెళ్ళి అంటారు. ఇది పిల్లల్లో మీరు గమనించాలి. అలాగే మట్టి గడ్డలు తీసి పారేయకుండా మట్టి గడ్డలు నోట్లో పెట్టుకుంటే ఏం జరిగిద్ది, ఏమైద్దో పెద్దలైన మీ అందరికి కూడా బాగా తెలుసు. ఒక నేటి పిల్లలకు తెలియకపోవచ్చు. పనికి రానివి ఉంచేసుకుంటే అలాగే మన ఆత్మీయ జీవితం కూడా పతనమైపోతాయి. పనికి రానివి మనలో లోపల అవి ఉంటే మనం ఏం చేస్తామో అణగారిపోతాం. అందుకే చేదు వేరు ఏదైనా మీలో మొలచి దేవుడు కృపను పొందకుండా దూరం చేసేస్తుందేమో అంటాడు. ఇక్కడ చూడండి, దేవుడు పుట్టించాడు, సత్తువు గల భూమి మీద సస్య శ్యామలమైన ప్రాంతంలో ఉంచాడు. కష్టపడండి అన్నాడు. నేను మిమ్మల్ని బ్లెస్ చేశాను, మీరు చెమట కార్చండి, పెద్దోళ్ళు అవ్వండి, డబ్బు సంపాదించండి, పెళ్లి చేసుకోండి, పిల్లలను కనండి. తప్ప? దేవుడు ఆశీర్వదించిన ఆశీర్వాదం తప్ప? చెప్పండి. తప్పు కాదు. గుడ్. దేవుడు అనేవాడు ఆశీర్వదించాలి, దేవుడు అనేవాడు ఆశీర్వదిస్తాడు. ఏమైంది? నెక్స్ట్ వచనం చదువుతారు. నెక్స్ట్ వచనం చదవండి. 3వ వచనం. కావున యెరూషలేము నివాసులారా, యూదావారులారా, దేవుడికి అంటే దేవుడు అంటాడు, న్యాయం తీర్చండి, నాకు న్యాయం తీర్చండి. ఏం న్యాయం తీర్చాలి? నేను ఏ న్యాయం తీర్చాలి? యెరూషలేము నివాసులారా, ఓ సంగమా, మీరు న్యాయం తీర్చండి. నాకు ఏం చేయాలంటే దేవుడికి నా ద్రాక్ష తోట విషయమైన నాకు న్యాయం తీర్చవలనని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. చెప్పండి. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను? ఏం చేయగలను? చేయాల్సిందంతా చేసేసాను, ఇవ్వాల్సిందంతా ఇచ్చేసాను. తర్వాత అది ద్రాక్ష పండ్లు కాయునని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయటం కారణమేమి? ద్రాక్షలు కాసింది. అది పెట్టండి, ఆ బొమ్మ పెట్టండి. చూడండి, బాగున్నాయా? ఇందాక ద్రాక్షలు బాగున్నాయి, ఈ ద్రాక్షలు బాగున్నాయా? మాట్లాడాలి. ఈ ద్రాక్షలు ఎలా ఉన్నాయి? ఉసూరం అంటూ ఉన్నాయి, ఎండిపోయి ఉన్నాయి, బూజు పట్టేసినాయి. దేవుడు బాధపడుతున్నాడు.
దేవుడు బాధపడుతున్నాడు. ఇదే యెషయా గ్రంథంలో మొదటి అధ్యాయంలో ఆయన ఏమన్నాడు? 2వ వచనం చూడండి. యెహోవా మాట్లాడుచున్నాడు. ఇక్కడ కూడా మాట్లాడుతున్నాడు. యెహోవా మాట్లాడుతున్నాడు. ఆకాశమా ఆలకించుము. ఆకాశమా ఎవరితో చెప్తున్నాడమ్మా? మాట్లాడండి. ఆకాశంతో చెప్తున్నాడు. భూమి చెవియొగ్గుము. భూమితో చెప్తున్నాడు. నేను భూమి విను నా బాధ, నేను ఆకాశమా నా బాధ విను. నేను పిల్లలను పెంచి గొప్పవానిగా చేసి తిని, పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. వారు నా మీద తిరగబడ్డారు. ఇది సమస్య. దేవుడు సమస్యదండి. ఏంటి సమస్య? సత్తువు గల కొండ మీద నాటాను, తోట వేయించాను, పంట పండిస్తున్నాను, నేను మిమ్మల్ని దీవించాను, గొప్ప గొప్ప వారిగా చేశానంటే శాస్త్రజ్ఞులు చేశాను, విమానం కనిపెట్టారంటే నా జ్ఞానం వల్లే కదా. మీరు ప్రపంచంలో కనీసం 1992 లేక 2000 చిల్లరి ఇన్ని గొప్ప గొప్పవి కనిపెట్టారంటే నా జ్ఞానము కదా. సత్తువు గల భూమి, 28 యుద్ధాలు చేసి ఓటమి లేని జనాంగంగా నేను మిమ్మల్ని చేశాను, గొప్పవారిని చేయలేదా? ప్రపంచమంతా ముక్కు మీద ఏలేసుకునే పరిస్థితికి తీసుకొని వచ్చాను, అది నేను చేసింది కాదా? మిమ్మల్ని గొప్పవారిగా చేశాను, నేను మిమ్మల్ని పోషించాను, నేను మిమ్మల్ని సంరక్షించాను. తర్వాత ఏమన్నాడండి అదే యెషయా గ్రంథంలో? వారి ముఖ లక్షణమే వారి మీద సాక్ష్యం ఇచ్చును. మొదటి అధ్యాయము. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొనును. ఇజ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. ఒక్క నిమిషం ఆగుదాం. నా వైపు చూడండి. దేవుడికి ఎద్దు వల్ల సమస్య లేదంట, గాడిద వల్ల సమస్య లేదంట. ఎద్దు తన కామందును ఎరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలియను. ఏంటి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, ఎద్దుకి తన యజమాని ఎవరో తెలుసు, గాడిదకి మేత స్థలం తెలుసంట. కానీ ఇశ్రాయేలీలు నా ప్రజలు యోచింపరు, తెలివి లేదు. అంటే దేవుని దగ్గరకు వచ్చేపాటికి వాళ్ళు తెలివి తక్కువ వారుగా అయిపోయారు. అది ఆయన బాధపడుతున్నాడు. ఇప్పుడు అదే మొదటి అధ్యాయము మీరు గమనించండి, 17వ వచనం చదవండి. 17వ వచనం. కీడు చేయుట మానుడి, మేలు మేలు చేయుడి. హల్లెలూయా చెప్పండి. ఇది మన దర్శనం. విశ్వాసులారా, మీరు ఇశ్రాయేలు తోట అయితే, ప్రియ సంఘమా మీరు దేవుని వనమైతే, దేవుని సంఘమైతే, ఈ ప్రపంచంలో ఈ సత్తువు గల భూమిలో, ఈ సస్యశ్యామలమైన ప్రాంతంలో, రేగడ భూమి కలిగిన ఈ ప్రాంతంలో, మంచి వనరులు కలిగిన ఈ ప్రాంతంలో, ఈ విజయవాడ మహానగరంలో మనం ఎందుకు ఉంచాడో తెలుసా? ఇప్పుడేగా వాక్యం చదివారండి. మేలు చెయ్యండి, కీడు చేయుట మానండి, మేలు చేయటం ప్రారంభించండి. నెక్స్ట్, న్యాయము జాగ్రత్తగా విచారించండి. హింసించబడు వారిని విడిపించుడి. హింసింపబడుతున్న వారిని మీరు ఏం చేయాలి? బయటికి తీసుకురండి. తండ్రి లేని వారికి న్యాయము తీర్చుడి. తండ్రి లేని వారికి మీరు న్యాయం చేయండి. ఏంటంటే మీరు చేసేది? దేవుడు అడుగుతున్నాడు. తండ్రి లేని వారిని వదిలిపెట్టేశారు మీరు. తండ్రి లేని వారికి న్యాయం చేయరా? తండ్రి కోల్పోయిన పిల్లలకు న్యాయం చేయరా మీరు? వారి పక్షాన్ని ఎవరు మాట్లాడతారు? సహోదరి సోదరురా, ఆ తండ్రి అన్న మాట గల నా గుండె ఒక్కోసారి కరెంట్ షాక్ కొట్టినట్టు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే తండ్రి లేని బాధ నాకు తెలుసు కాబట్టి, తండ్రి ఉన్నప్పుడు నేను ఎంత పవర్ఫుల్గా ఉండో నాకు తెలుసు కాబట్టి, తండ్రి లేనప్పుడు ఎంత ఒత్తిడి మన మీద ఉంటుందో తెలుసు కాబట్టి, తండ్రి లేని పిల్లల విషయంలో అదే బాధ. నిజంగా తండ్రి లేడు అని మీరు ఊహించుకోండి. తండ్రి ఉన్నవాళ్ళు, తల్లి ఉన్నవాళ్ళు ఊహించుకోండి తల్లి లేదని. మీరు అందరూ ఇక్కడే ఉన్నారా? ఓకే, ఆలోచించండి. తండ్రి ఉన్నప్పుడు విలువ తెలియదు మనకి.
ఆ పిల్లలను చూస్తున్నప్పుడు నిజంగా తండ్రి లేడు కదా వాళ్ళకి, జాలి పడుతున్నామా అంటే చూడండి, దేవుడు ఏం కోరుకుంటున్నాడు తన ప్రజల నుంచి, దేవుడు ఏం ఆశిస్తున్నాడు తన వనము నుండి. ద్రాక్షాలు కావాలి అని ఆశించాడు, కానీ ఏమి ద్రాక్షాలు పండిని? కారు ద్రాక్షాలు, పనికిరాని ఫలము, తొక్కివేయబడే ఫలము, పారవేసే ఫలము, కాని ఫలము, కారు ద్రాక్షాలు. అది ఆయన చాలా బాధపడుతున్నాడు. ఇక్కడ చూసినట్లయితే ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనాన్ని దయచేసి గమనించండి. శ్రేష్టమైన ద్రాక్షవల్లి అమ్మా, వంటి. మళ్ళీ చెప్తున్నాను, మీరు రెప్రపలాడించొద్దు, టీవీ ఎంక చూడండి, మీ తలల పైకెత్తండి, నాలాగా మెడ నొప్పి మీకు రాకుండా ఉంటుంది. మీ మెడలను జాగ్రత్తగా మీరు కాపాడుకోవాలి. టీవీ ఎంక చూడండి, ఒక్కళ్ళు చదివే వాళ్ళు ఒక్కళ్ళు తీస్తే చాలండి, ఇంటి దగ్గర బాగా రెప్రపలాడించండి, ఇంటి దగ్గర. ఓకేనా? కరెక్ట్. మీరు అలా సీరియస్గా చూస్తుంటే నేను సీరియస్గా చూడలేనండి, నవ్వు వస్తుంది నాకు. మీరు నవ్వుతూ ఉండండి. శశి, బెంగం పెట్టుకో, మాకు దేవుడు నిన్ను దీవిస్తాడు, నీకు ఇబ్బంది ఏమి లేదు. లత, నీకు సాక్ష్యం ఇస్తాను, నువ్వు ఇబ్బంది పడి, మాకు మర్చిపోలేదు, గుర్తున్నాను. ఓకే, ఒకవేళ అన్న సాక్ష్యం లేదనుకుంటా, నాకు చెప్పినా కానీ కవర్ పెట్టానుకో, మాకు మాట ఇచ్చేస్తాను. నువ్వు ఆకలిలో మెసేజ్ అవ్వగానే ఎదరికి రావాలి. శశి ఇంట్లో దొంగలు పడ్డారు, పాపం బంగారం పోయింది. అసలు ఈ రోజుల్లో ఎంత రేట్ ఉంది. మొత్తానికి దొంగ దొరికాడు కాబట్టి అమ్మా, నీకు దేవుడు తప్పకుండా నిన్ను వదిలిపెట్టడు, ఇబ్బంది ఏం లేదు. నువ్వేం కొద్దిగా జాలిగా ఉండొద్దమ్మా, నవ్వుతూ ఉండు. మరి ఈ లోకానికి ఏం తీసుకురాలేదు, ఏం తీసుకొని వెళ్ళాం, హ్యాపీగా ఉండాలి, అదే దేవుడు మనకి చెప్పాడు. ఓకే, ఇప్పుడు చూడండి, శ్రేష్టమైన ద్రాక్షావల్లి వంటి దానిగా నేను నిన్ను నాటాను, అంటే నిన్ను కన్నాను. కేవలం నిక్కమైన విత్తనముల వలన చెట్టు వంటి దానిగా నిన్ను నాటి తిని, నాకు జాతి హీనపు ద్రాక్షావల్లి వలె నీవెట్లు భ్రష్ట సంతానమైతివి. మీకు అర్థమైందా? ద్రాక్ష తోట అంటే, ద్రాక్ష వనం అంటే మీకు అర్థమైందా? ఇశ్రాయేలు జాతికి పోలికని మీకు అర్థమైందా? సంఘానికి సాదృశ్యమని మీకు అర్థమైందా? శ్రేష్టమైన అంటే మంచిగా మేలు చేసే సంఘముగా నేను నాటా మిమ్మలను. ఈ ఎనికపాడు గ్రామములో, ఈ రావర్పాడు గ్రామములో, ఈ రావర్పాడు, ప్రసాదం పాడు, ఎనికే పాడు, ఈ పాడుగా ఉన్న గ్రామాలను మీరు మేలుగా చేయాలని నాటాను మిమ్మలను. మేలు చేసేవారుగా ఉండాలి అంతే, కానీ మీరు భ్రష్టులు కాకూడదు. అది దేవుడు చెప్తున్నాడు. ఆయన ఎంతో బాధపడుతున్నాడు. న్యాయం చేయండి. నేను తప్పు చేశానా, పొరపాటు చేశానా, నాటడం తప్ప, కనడం తప్ప, దీవించడం తప్ప, గొప్పవారిని చేయడం తప్ప, చెప్పండి, నాకు న్యాయం చేయండి అని అడుగుతున్నాడు. న్యాయం చేయండి అని దేవుడు అడుగుతున్నట్లుగా అక్కడ ఎక్కడ చదువుతాం మనం? 5వ అధ్యాయం యెషయా గ్రంథంలో ఎన్నో వచ్చిన చూడండి సిస్టర్. ఇంతమంది ఉన్నారు, టక్ చెప్పండి. 4వ వచనం. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను? అది ద్రాక్ష పండ్లు కాయటకు నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయటకు కారణమేమి? కారణమేంటి? ఆలోచించండి. నేను నా ద్రాక్ష తోటకు ఎందుకు మీరు నిజమైన ద్రాక్షవల్లిగా ఒక మంచి ఫలము ఫలించాలి కదా, ఒక మేలు చేయాలి కదా, మీరెందుకు కారు ద్రాక్షాలు కాశారు? వై? ఎందుకు అడుగుతున్నాడు. ఎందుకు మీరు అలా ఉన్నారు? తర్వాత చదవండి. నేను నా ద్రాక్ష తోటకు చేయబోవు కార్యమును, నా ద్రాక్ష తోటకు చేయబోయే కార్యమును మీకు తెలియజెప్పేదను. చెప్తాను. నేను అది మేసివేయబడినట్లు దాని కంచెను కొట్టివేస్తా. అది త్రొక్కబడినట్లు, అంటే ఇక కంచి లేదు, ఇక కాపుదల లేని తోటలాగా అయిపోతుంది. అంటే ఆ సంఘానికి భద్రత లేదు, ఆ కుటుంబానికి భద్రత లేదు, ఆ ద్రాక్షవనానికి భద్రత లేదు, ఇక వదిలేసాడు అనమాట. ఇక అప్పుడు ఏంటి పరిస్థితి అండి? అది త్రొక్కబడినట్లు దాని గోడ పడగొట్టేస్తాను, దాన్ని పాడు చేస్తాను. దేవుడే పాడు చేస్తే మన పరిస్థితి ఏంటంటే, దేవుడే శపిస్తే మన పరిస్థితి ఏంటి, దేవుడే కంచి తీసేస్తే మన పరిస్థితి ఏంటి? ఒకసారి ఆలోచించాలి సంఘస్థులారా. మీరందరూ ఒక ద్రాక్ష గుత్తే. అక్కడ చెప్పాడు,
యోహాను సువార్తలో 15వ అధ్యాయంలో నిజమైన ద్రాక్ష వలె నేను, మీరెవరు తీగలు. చెప్పండి, ద్రాక్షాలు దేనికి ఉంటాయి? తీగలకు ఉంటాయి. తీగలకు ఉంటాయి. తీగలకు ఉంటాయి. తీగలకు ఉంటాయి. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి, ఎగ్జాంపుల్ బియ్యం వేరేటప్పుడు ఇలాగా 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 తీసి పారవేయను. పారవేయకపోతే మనం ఫలించలేం. తర్వాత ఇంక నేను త్వరగా ముందుకు వెళ్తాను. మీకా గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనం కూడా చదువుతారా? మీకా గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనం. మీకా వచ్చిద్దా? మీకా గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనం చూడండి. సకల జనముల తమ తమ దేవతలు నామమున స్మరించుచు నడుచుకొందురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామము చూడండి అందరూ. ఎల్లప్పుడూ మనమైతే మన దేవుడైన యెహోవా నామమును ఎల్లప్పుడూ స్మరించుకొందుము. 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 న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము. ఇటు పాత నిబంధనలో ఉంటుంది చూడండి. ద్వితీయోపదేశకాండం తర్వాత న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనం చదవండి. అటు తరువాత చెట్లు నీవు వచ్చి మమ్మలను ఏలుమని ద్రాక్షవల్లి నడుగగా. ద్రాక్షవల్లి మమ్మల్ని పరిపాలించు అని మిగతా చెట్లు అడిగాయంట. నీవు మాకు లీడర్గా ఉండు అని మిగతా చెట్లు అడిగాయంట. అడిగినప్పుడు నెక్స్ట్, దేవునిని మానవులను సంతోషపెట్టు నా ద్రాక్షారసమును నేను ఇయ్యక మాని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనేను. హల్లెలూయా చెప్పండి. ఇటు అటు ఊగడానిక నేను మీ పైన రాజుగా ఉండడానికి దేవుడు చెప్పాడా? నేను రసాన్ని ఇవ్వడానికే దేవుడు నన్ను నిర్మించాడు. ఎంత అద్భుతంగా దేవుడు మాట్లాడుతున్నాడు తన ప్రజలతో. నేను పుట్టించాను, నేను పెంచాను, గొప్పవారిగా చేశాను, భుజం కాస్తావు అనుకున్నాను, బరువు ఎత్తుతావు అనుకున్నాను, కానీ నాకు దక్కలేదు. నాకు దక్కలా. నా ప్రజలు నాకు దక్కట్లేదు. నా ప్రజలు నేను ఆశీర్వదించాను. నా ప్రజలు నా వనముగా నేను చూసుకుంటుంటే అన్నీ ఎవ్వరు కూడా నేను చేయనన్నీ చేసేసాను, అంతిచ్చాను. కానీ వీరు కారు ద్రాక్షలు, కాని మాటలు. ఇది దేవుడు బాధ. నాకు న్యాయం చేయండి. నేను ఎవరితో చెప్పుకుంటాను? ఆకాశమా ఆలకించము, భూమి చెవియుగ్గము, నేను పిల్లలు పెంచి పెద్దవారు చేశాను. ఎద్దుకున్న జ్ఞానం వీరికి లేదు, గాడిదకున్న బుద్ధి వీరికి లేదు అని దేవుడు ఎంతో బాధపడుతున్నాడు. ఏది కావాలి, అది కావాలి, ఇది కావాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి అంటే నేను ఇచ్చేసాను, సమృద్ధిగా నేను ఇచ్చేసాను. కానీ 5వ వచనం చూడండమ్మా. 5వ వచనం యెషయా గ్రంథం 5:5. ఆలోచించండి. నేను నా ద్రాక్ష తోటకు చేయబోవు కార్యమును. ఎవరికి చెప్తున్నాడు ఆలోచించమని? మీకు తెలియచెప్పేది. ఎవరికి చెప్తున్నాడు ఆలోచించమని? ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఆలోచించండి. నేను అది మేసివేయబడినట్లు దాని కంచెను కొట్టివేసేదను, అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాని పాడు చేసేదను. పంట రావాలని ఆశించాడు కానీ ఫలము లేదు. అది శుద్ధి అయిపోయిందండి. ఫిబ్రవరి అయిపోయింది. 2026 కొత్త సంవత్సరం అని మాట్లాడుకుంటూ ఉన్నాం మనం. 2 నెలలు అయిపోయిందండి. వచ్చే ఆదివారం మనం 3వ నెలలోకి అడుగు పెట్టబోతున్నాం. ఈ 2 నెలలు ఇద్దరికన్నా సువార్త చెప్పారా? ఏమండి, ఇద్దరేనండి, నెలకొక్కళ్ళే. ఆ ఇద్దరెక్కడా? ఇద్దరెక్కడా?
మనం ఫలిస్తున్నామా ఫలించినట్ట చెప్పాలి మీరు ఈ నోటితో. చెప్పడాలండి, చెప్పరే, మాట్లాడరే. విశ్వాసులారా మాట్లాడరే, మేము 30 సంవత్సరాలు ఎత్తున్నాం, 10 సంవత్సరాలు ఎత్తున్నాం, మీరు 15 సంవత్సరాలు ఎత్తున్నాం అని చెప్పడం ఉపయోగం ఏంటి? ఏది ఫలం? ఏది ఫలం? ఎంతమందికి సువార్త చెప్పారు? ఎంతమందిని మందిరాన్ని నడిపించారు? 2 నెలలు అయిపోయింది, ఇంకా 10 నెలలే మనకు మిగిలి ఉంది. జస్ట్ 1 ఇయర్కి మాత్రం మనం లెక్కలు కట్టుకుంటున్నాం. ఫార్ములా ఏంటి? ఫార్ములా నా విశ్వాస జీవితం ఇన్ని సంవత్సరాలు. ఓకే, ఎన్ని గంటలు ప్రార్థన చేశాం, ఎన్ని గంటలు బైబిల్ చదివాం, ఎంత సమయం సువార్త చెప్పాం, ఎంత సమయం మందిరంలో కూర్చున్నాం, ఇదే లెక్క, ఇదే లెక్క. ఆ టైమే లెక్క. ఎన్ని గంటలు వస్తుంది అదే లెక్క. ప్రియ సోదర సోదరరా, ఇది తేలిగ్గా తీసుకోవద్దు. పనికిరాని తీగలను తీసివైపోతే ఎండిపోతాం. పనికిరానివి మన హృదయంలో ఉన్నది ప్రతిదీ కూడా తీసివేసుకోకపోతే దేవుడు కంచెను తీసేస్తాడు. దేవుడు వదిలిపెట్టేస్తే మన బ్రతికేమైపోద్ది. ఆలోచించండి. ఇంకా ముందుకు మనం వెళ్ళిపోతున్నాం. మనము ఆయన వనముగా, నా వైపు చూడండి, మనము ఆయన వనముగా, ఆయన సంఘముగా, ఆయన కుటుంబముగా, ఆయన గృహముగా, మళ్ళీ చెప్తున్నాను, ఆయనకి దొరుకుదాం. దొరుకుదాం అంటే అందుబాటులోకి వద్దాం. అందుబాటులో బరువు కాద్దాం, భుజం పడదాం, భుజం పడదాం, అందుబాటులోకి వద్దాం. నన్నేం చేయమంటావు ప్రభువా? నన్నేం చేయమంటావు? అడగాలి. కొత్త నిబంధనలో ఒక వాక్యాన్ని పౌలు గారి గురించి చూసి మనం ముగించుకుందాం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 6వ వచనం చదవండి. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 6వ వచనాన్ని చదవండి. లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలెనో అది నీకు తెలియబడునని చెప్పెను. నువ్వు కూర్చున్న చోట నుంచి నువ్వు లే. కూర్చుంటే కూర్చున్నట్టుగానే ఉంటుంది, పడుకుంటే చెప్పండి పడుకున్నట్టుగానే ఉంటుంది. లే, పట్టణంలోకి వెళ్ళు, నీకు నువ్వేం చేయాలో అక్కడ నీకు ఒకళ్ళు చెప్తారు అన్నాడు. తర్వాత అతనితో ప్రయాణం చేసిన మనుష్యులు ఆ స్వరము వినిరి గాని ఎవరిని చూడక మౌనులై నిలవబడిరి. సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినను ఏమీ చూడలేకపోయిన గనుక వారతన్ని చేయి పట్టుకొని దమస్కులోనికి నడిపించిరి. అతడు 3 దినములు చూపులేక అన్నపానములేమీ పుచ్చుకొనక ఉండేను. 17వ వచనం. ఆ అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా, సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపియున్నాడని చెప్పాను. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తీసం పొందెను. తరువాత ఆహారం పుచ్చుకొని బలపడెను. పిమ్మట అతడు దమస్కులోనున్న శిష్యులతో కూడా కొన్ని దినములుండెను. వెంటనే సమాజ మందిరములో యేసే దేవుని కుమారుడు. మాట తీసుకోవాలి. పౌలు గారు, నా వైపు చూడండి, టీవీ వైపు చూడండి. పౌలు గారి గురించి మీకు తెలుసు. పౌలు గారి పేరు, ముందు పేరేంటి? మారక ముందు సౌలు. సౌలు క్రైస్తవ సంఘాన్ని ఏం చేశాడు? హింసించాడు. అందుకే ఆయన 3 డిగ్రీలు చెప్పుకున్నాడు. నేను దోషకుడును, హింసకుడును, హానికరుడు అన్నాడు. ఇతను దమస్కు మార్గంలో వెళుతూ ఉండగా దేవుడు అతన్ని ఏం చేశాడు? దర్శించాడు. కళ్ళు పోయి కనిపించట్లేదు. ఒక సేవకుడు ద్వారా నువ్వు పట్టణంలోకి వెళ్ళినప్పుడు ఆ సేవకుడు అతనితో మాట్లాడినప్పుడు అతని శరీర నేత్రములో ఉన్న పొరలు ఏమైపోయినాయి? రాలిపోయినాయి. తర్వాత వాక్యం, వెంటనే సమాజ మందిరములో యేసే దేవుని కుమారుడని ఈ సౌలు పౌలుగా మార్చాడు దేవుడు. హల్లెలూయా. ఈ పౌలు ఊళ్ళోకి వెళ్ళిపోయాడు, సమాజ మందిరంలోకి వెళ్ళిపోయాడు. వెంటనే అనండి అందరూ, నాట్ టుమారో, రైట్ నౌ, ఓన్లీ టుడే, నాట్ టుమారో. రేపు నువ్వు ఉంటావో లేనో తెలియదు, నేను ఉంటాను లేదో తెలియదు. మొదటి ప్రేయర్ పాయింట్ ఏంటి? వా
25,000 ఖర్చు పెట్టి ఆ రోజు, అంటే మనందరం కలిసి ఖర్చు పెట్టాంలేండి, మళ్ళీ తూచు. మొదటి అంశం ఏంటి? ఆఖరి అంశం ఏంటి? అంతే. ఇప్పుడు ఏమన్నాడు? సమాజ మందిరంలోకి వెళ్ళి యేసే దేవుడు కుమారుడని ఆయన గూర్చి ప్రకటించుచూ వచ్చాను. హల్లెలూయా. నోరు తెరిచి మాట్లాడాడు. ఏమనుకున్నారు ప్రజలందరూ తెలుసా? సీను వినిన వారందరూ ఏం చేశారు తెలుసా? విభ్రాంతి నొంది యెరూషలేములో ఈ నామమును బట్టి. క్రాంతేనా సాక్ష్యం చెప్తుంది? సాక్ష్యం చెప్తుంది క్రాంతేనా? మొన్న అలా అనుకున్నారండి. ఈయన ఏమనుకుంటున్నారు? వినిన వారందరూ విభ్రాంతి ఉంది, యెరూషలేములో నీ నామమును బట్టి ప్రార్థన చేయవారిని నాశనం చేసిన వాడితడే కదా అనుకున్నారంట. వారిని బంధించి ప్రధాన యాజకుల దగ్గరకు కొనిపోవుటకు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నాడా అని చెప్పుకున్నారంట. మనల్ని కూడా అలాగ అనుకోవచ్చు. వీళ్ళు కూడా మతంలోకి దిగారా, వీళ్ళు కూడా దానిలోకి వెళ్ళారా అని అనుకోవచ్చు. అనుకున్నప్పటికీ కూడా ఆ పౌలు గారికి దేవుడు ఇచ్చిన దర్శనం ప్రకారం, అయ్యా ఏం చేయమంటావు నాయన, ఎక్కడికి వెళ్ళమంటావు అంటే, నువ్వు ఊళ్ళోకి వెళ్ళు అన్నాడు. ప్రియ సహోదరి సోదరులారా, మనం కూడా ఎవరిని అడగవసరంలా. ఏ పాస్టర్ గారి దగ్గరికి, ఏ రెవరెండ్ దగ్గరికి, ఏ బిషప్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి మీరు తలదించి, అయ్యా నువ్వేమైనా దర్శనం చెప్పు, నువ్వేమైనా ప్రవచనం చెప్పు, ఎవరిని అడగవసరంలా. దేవుడిని అడిగితే చాలు. ఆయన మీకు చెప్తాడు, అయ్యా మా కుటుంబాన్ని ఏం చేయమంటావు, అయ్యా నీ తోటలో మా పనేంటి, మా బాధ్యత ఏంటి, ఏం చేయమంటావు, ఎక్కడికి వెళ్ళమంటావు, ఈరోజు నువ్వు మాకు ఇచ్చావు, ఈ సమయం ఎలా వాడుకోవాలి, ఈరోజు ఆదివారం మేము ఎవరిని దర్శించాలి, ఈరోజు ఆదివారం మేము ఎవరిని పిలవాలి టీ పార్టీకి పిలిచి మేము ఎవరికి సాక్ష్యం చెప్పాలి అని మీరు అడగటం లేదు. కాబట్టి సంఘము విస్తరించట్లేదు. అందుకే ఇంతమంది ఉన్నా కానీ ధైర్యముగా ఈ 2026లో ఇదిగో ఈ 2 నెలల్లో ఇద్దరికి సువార్త చెప్పాను, ఇద్దరికి సాక్ష్యం చెప్పాను అని మీరు ఎవరైనా సాక్ష్యం చెప్పగలరా? మీకు సమయం ఇస్తాను. మరి ఏం చెప్పారు, ఏం మాట్లాడుంటారు, ఏం బోధించుంటారు? సిగ్గుపడాలి కదండి. షాలోమ్ ఎవెంజెలికల్ ఫెలోషిప్ సిగ్గుపడాలి. ఎందుకు అడగండి. దేవుడిలో ఇప్పుడు అర్థమైంది దేవుడికి ఎంత దూరం ఉన్నాం, ఎంత దగ్గర ఉన్నాం. మనం దేవుడికి ఎంత దగ్గర ఉన్నాం, వాక్యానికి ఎంత దగ్గర ఉన్నాం, సువార్తికరణకు ఎంత దగ్గర ఉన్నాం, ఎంత దూరం ఉన్నాం. మనకేముంది, బాగుంది, వస్తున్నాం, చక్కగా కూర్చుంటున్నాం, వింటున్నాం. మనకి ఏ సేవకుడు కావాలో ఆ సేవకుడిని పిలుచుకొస్తాడు, ఆయనే పిలుచుకొస్తాడు. మనకేంటి? పోనీ మీరు ఎవరన్నా వచ్చి విశ్వాసుల కొడుకులు పెట్టండి, మేము బలపడాలి, 2 రోజులు ఉపాస పేదలు పెట్టాలి, బలపడండి, మేము బలపడాలి, మాకు స్త్రీల కూటమి పెట్టండి, స్పెషల్ మీటింగ్ బలపడాలి అని పోనీ అడిగారా? దాఖలాలు ఉన్నాయా? బాగా విశ్వాసం మీకు ఏంటో తెలుసా? మీకు దృఢ నమ్మకం ఏంటంటే, మా సేవకుడు మమ్మల్ని పోస్తుంచడు, మమ్మల్ని బాగా అనేక మందిని తీసుకొచ్చి, ఆ మాటన చెప్పండి, పోషిస్తాడు, మేము బాగా బలుస్తాం, వాక్యం విని బాగా వాక్యం చేత మేము ఊరిపోతాం. కానీ మేము ఎవరికి పెట్టాం, మేము ఎవరికి చెప్పాం, మేము ఇలాగే ఉంటాం అంటే దేవుడు ఊరుకోడు. ఏమైద్దో తెలుసా? ఫలమును ఆశించిన పరలోకపు తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ప్రేమతో నిన్ను పెంచిన ప్రియుని తోటమాలి పరీక్షించుచున్నాడు. నీ కాపు ఫలించకుండుట నీకు న్యాయమా? యజమాని సహనముతో చెలగాటమా? అంటే ఆడుకుంటున్నారా దేవుడితో? యజమానితో చెలగాటమాడుతున్నారా? తండ్రితో? ఐగుప్తు నుండి పెరికి తెచ్చి నాడు సంగ ద్రాక్ష తోటలో నిన్ను నాటినాడు, చుట్టూ త్రవ్వి ఎరువు వేసి నీరు పోసినాడు, తన స్వాచ్ఛముగా నిన్ను ప్రత్యేకపరిచినాడు. వెతికినప్పుడు నీ యొద్ద ఫలము లేక ఉంటే ఆకులతో నిన్ను చూసి తండ్రి సంతసించునా? ఇవ్వబడిన సమయములో వర్ధిల్లకుంటే మోడు లాంటి నిన్ను ఇక నరికివేయకుండునా? నరికేస్తాడు. ఏంటి మన పరిస్థితి? తలలు వంచుదాం, కళ్ళు పోసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.
దేవా 2025 అయిపోయింది, ఏం చేయలేకపోయాం. నీ కొరకు ఖర్చు పెట్టలేకపోయాం, బైబిల్ కొనలేకపోయాం, పుస్తకం కొనలేకపోయాం, సువార్త చెప్పలేకపోయాం, ఇంట్లో స్తుతి కూడికి పెట్టుకోలేకపోయాం. ప్రభువా, మాకు ఇంటిలో కూడికి పెట్టుకొని అపార్ట్మెంట్లో ఉన్న వారిని, ఇరుగు పొరుగు వారిని, మా వీధిలో వారిని పిలవలేకపోయాం. నరికితే మా పరిస్థితి ఏమిటి? ఫలము లేని చెట్టుగా ఉంటే ఎంత భయంకరం దేవా. కానీ మాట మేము మాట్లాడాం, కానీ ఫలము ఫలించామయ్యా. మా వయసు పెరిగిపోతుంది, సంవత్సరాలు పెరిగిపోతున్నాయి, మేము బలహీనత వచ్చేస్తుందయ్యా, మేము పరిగెత్తలేకపోతున్నాం. అందుబాటులోకి మేము వస్తామయ్యా అనండి. ప్రభువా, మమ్మల్ని వాడుకో, మాతో మాట్లాడు ప్రభువా అని అడుగుదాం. ఎవరన్నా ప్రేరేపించబడిన వారు ఒకరు ప్రార్థన చేయాలని కోరుచున్నాను. మమ్మల్ని వాడుకునైనా అయ్యా, మాతో మాట్లాడి మాకు అర్థం కావట్లేదయ్యా, మీరు దర్శించు నాయనా.